శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విచిత్రం ఏంటంటే పైకి ఇద్దరు తిట్టుకుంటున్నారు, కానీ లోపల కలిసే ఉంటున్నారు. పైకి ఒకరిపైన ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు, కానీ లోపల మాత్రం ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఇలాంటి కథే నడుస్తుందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పరిణామాలన్నీ చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుకు అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ స్టోరీలోకి వెళ్లే ముందు నేను ప్రేక్షకులకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఆ ప్రశ్నకు మీరు కామెంట్లో సమాధానాలు రాయండి. ఆ ప్రశ్న ఏంటి అంటే 2028 లేదా 29 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ కామెంట్ పైన ఖచ్చితంగా వివరణ రాయండి. ఎందుకు పొత్తు పెట్టుకుంటారు, ఒకవేళ పెట్టుకుంటారు. నాకున్న సమాచారం మీ ముందుకు తీసుకొస్తే, ఎన్నికలకు చాలా రోజుల టైం ఉంది, పొత్తుల గురించి ఇప్పుడే ఎందుకు తొందర అని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పరిస్థితి అలా లేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులపైన రాజకీయ చర్చ మొదలైంది ఆల్రెడీ. ఈ చర్చను ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, ఇద్దరు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో నన్ను ఏమీ చేయలేరు, ఓడించలేరని రేవంత్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ఇదే మాటను అసెంబ్లీ సాక్షిగా కూడా ఓసారి ఆవేశపూరితంగా చెప్పారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మీరు విడివిడిగా వచ్చినా చూసుకుందాం, ఇద్దరు కలిసి వచ్చినా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి, 29లో కూడా తొక్కకపోతే చూడు, ఇదేనా సవాల్. అంతే. రాష్ట్రంలో ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షాల పైన రెగ్యులర్గా చేసే ఆరోపణలేవి. ఇకపోతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీల పొత్తు గురించి చర్చ ఇప్పుడు కొత్తగా జరుగుతుంది ఏమి కాదు. గత ఎన్నికలకు ముందు నుంచే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నారు. కానీ పొత్తు పైన సీఎం మాటల కంటే బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎక్కువ హైలైట్ అయ్యాయి. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, ఒక్క కాలు మీదనే ఎన్ని రోజులు నడుస్తాం, రెండో కాలు సహాయం తీసుకుంటే తప్పేంటి అని మాట్లాడుకొచ్చారు రాకేష్ రెడ్డి. అసెంబ్లీ నడుస్తున్న సమయంలో రాకేష్ రెడ్డి చెప్పిన ఈ మాటలు బీజేపీలో అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీశాయని చెప్పాలి. పొత్తు విషయంలో రాకేష్ రెడ్డిని వ్యతిరేకించిన వారి కంటే సమర్థించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనే చర్చ కూడా బయటకు సమాచారం అందుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పైకి పొత్తు లేదని చెప్పినా పార్టీ లోపల మాత్రం గట్టిగా చర్చ జరుగుతుందనే సమాచారం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పార్టీలో ఉన్న కూటములన్నింటినీ ఒక్కటి చేసి అంతర్గత విభేదాలను పరిష్కరిస్తే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయనే చర్చ ఆ పార్టీలో ఉంది. కానీ ఆ వాతావరణం ఏమీ ప్రస్తుతానికి కనిపించట్లేదు. అధిష్టానం ఎన్నిసార్లు జోక్యం చేసుకున్నా, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఆదేశాలు ఇచ్చినా గ్రౌండ్లో అవి వర్కౌట్ అవ్వట్లేదని తెలుస్తుంది. మోదీ అనేక సార్లు తెలంగాణ నేతల్ని మందలించారనే చర్చ కూడా ఉంది. అయినా పార్టీలో ఐక్యత కనిపించడం లేదంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తుకు వెళ్లటం తప్పేమీ కాదని అధిష్టానం కూడా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2028 ఎన్నికలకు ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు పైన చాలా పాజిటివ్ టాక్స్ నడిచాయి. చివరి క్షణంలో ప్లాన్లు మారాయి. కానీ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ సహకారం బీఆర్ఎస్కు భారీగానే అందినని కూడా రాజకీయ విశ్లేషకులు కొందరు చెబుతున్నారు. బీజేపీ బలంగా ఉన్న ప్రాంతంలో అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చిందని, అది బీఆర్ఎస్కు మేలు చేసిందని చెప్తున్నారు. బీజేపీకి పెద్దగా పట్టులేని ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అందుకే తీవ్రంగా నష్టపోయిందని కూడా అంటున్నారు. అంతేకాదు, బీజేపీ జాతీయ నాయకత్వానికి బీఆర్ఎస్ అధినాయకత్వానికి మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు కనిపిస్తున్నాయి, కొనసాగుతూ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుకు అనుకూలతలుగా మారుతాయనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇబ్రాహీంపట్నం, ఖానాపూర్ 2 మున్సిపాలిటీల్లో ఒకరికొకరు సహకరించుకోవడానికి కారణం కూడా ఈ 2 అధిష్టానాల మధ్య సానుకూల పరిణామాలు ఉండటం అనే చర్చ జరుగుతోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. ఇప్పటికిప్పుడు పొత్తులపైన అనుకూలత, వ్యతిరేకత లేకపోయినా పొత్తులపైన సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరేం డిసైడ్ అయ్యారు? నేను ఈ స్టోరీ మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం రాశారా? సరే, ప్రశ్నను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. 2028 లేదా 29 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని మీరు భావిస్తున్నారా? పోటీ చేస్తే ఎందుకు పోటీ చేస్తాయి? కామెంట్ చేయండి. మరిన్ని తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీని ఫాలో అవ్వండి.